హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మిత్వికా శ్రీ. ఈరోజైతే మా రియాన్ష్ మా బాబు బర్త్డే వ్లాగ్, ఇది ఫస్ట్ ఇయర్ బర్త్డే వ్లాగు. ఇప్పుడైతే సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నైట్ 15th జూలై ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే మెమరీగా ఉండిద్దని. అప్పుడైతే తీసుకున్నాను, అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు ఈ 1 year నుంచి. 1 year నుంచి ఎందుకు కుదరలేదు అంటే, ఏం పనులు ఉన్నాయి, ఇంట్లో పని లేదంటే ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల ఇప్పటిదాకా అయితే సరిగా పట్టించుకోలేదు. యూట్యూబ్ గురించి స్టార్ట్ చేశాను, వదిలేసాను అంతేను. ఇప్పుడైతే ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి, కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితేనే సపోర్ట్ చేయండి, అంతేకాని నచ్చకపోతే కామెంట్ చేయండి. అదంతా మీ ఇష్టం. కొందరైతే వీడియోస్ తీస్తుంది, అమ్మో ప్రతిదీ వీడియో తీసిద్ది అనే పిచ్చిలో ఉన్న నా పక్కన నా రిలేటివ్సే ఉన్నారు. వాళ్ళకి నేను సమాధానం ఇచ్చే రోజు గట్టిగా ఇస్తాను, అది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఏ తప్పు చేయట్లేదు, ఓకేనా. నా కాళ్ళ మీద నేను నుంచోడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంతే. అంతేగాని ఒకరిని చంపడానికో ఒక ఇంట్లో దొంగతనం చేయడానికో నేనైతే ప్రయత్నం ఇవ్వట్లేదు కదా. ఓకే, ఇదంతా ఇంకో టాపిక్. ఇంకో వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తాను. ఈ వీడియో అయితే చూడండి. నేనైతే ఫస్ట్ దేవుడికి పొంగల్ పెట్టుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం 5 గుప్పిళ్ళు అయితే వేస్తాను. నేను విడిగా అయితే కొంచెం చిన్న పొంగలే అనుకుంటే మాత్రం 5 గుప్పిళ్ళు వేసి పొంగల్ పెడతాను. కొంచెం బర్త్డే కదా, కొంచెం ఇళ్ళ చుట్టూ వాళ్ళకి కూడా కొంచెం పెట్టిద్దాము అని ఒక గ్లాస్ వేసి 5 పిడికిళ్ళు అయితే వేసాను. వేసి ఇది ఇలా పూజించుకోవాలి. మనం పెట్టే గిన్నెని పూజించుకోవాలి. నేనైతే వెంకటేశ్వర స్వామికి, మాలకొండ స్వామికి పెడతాను కాబట్టి పొంగళ్ళు ఖచ్చితంగా నామాలు అయితే పెట్టుకుంటాను. నేనైతే నామాలు పెట్టుకొని 5 పోగులు తాడు తీసుకొని దానికి పసుపు రాసి ఒక తమలపాకు తీసుకొని కంకణం అయితే కడతాను, కంపల్సరీగా కడతాను. ఎందుకంటే పొంగల్కి దేవుళ్ళకి పెట్టేటప్పుడు కంకణం కడితే మంచిదే అని నేను ఎక్కడో విన్నాను. అప్పటి నుంచి కూడా నేను కంకణం పెడతాను. పాలు అయితే నీళ్ళు పోసేసి, పాలు కూడా పోసి మన అరిచేతి వేళ్ళు ఎంత పొడుగున్నాయో అన్ని నీళ్ళు అయితే పోసేసి పొంగలైతే పొయ్యి మీద పెట్టేశాను. దండం పెట్టుకుంటాను ఖచ్చితంగా. అంతలోపి పూజ సామాన్లన్నీ కడుక్కుంటున్నాను. నేనైతే పూజ సామాన్లు కడగడానికి చింతపండు ఇవి వాడతాను, కానీ అర్జెంటుగా అయిపోవాలి అన్నప్పుడు మాత్రం సోప్ వాడతాను. నీట్గానే ఉన్నాయి అన్నప్పుడు కూడా సోపే యూజ్ చేస్తాను. కాబట్టి నేను ఒక సోపు దేవుడు పూజ సంబంధించిన వాటిని కడుక్కోవడానికి ఒకటైతే పెట్టుకుంటాను. ఎందుకంటే మనం యూజ్ చేసే సోపు ఎగ్స్ ఇలా నాన్ వెజ్ తిన్నప్పుడు ప్లేట్స్ కడగడం, ఎంగిలి పళ్ళాలు కడుగుతాం కాబట్టి నాకైతే ఇష్టం ఉండదు. అందుకని సపరేట్గా ఒక సోప్ బాక్సు, చింతపండు అవి వేరేగా పెట్టుకుంటాను. వాటితో అయితే కడిగేసి నీట్గా పొంగలైతే పొయ్యి మీద ఉంది కదా, అంతలోపు దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం నైటే క్లీన్ చేసి పెట్టాను. మొత్తం పటాలన్నీ తీసేసి క్లీన్ చేసి పువ్వులు కావాల్సినవి టెంకాయలు అన్నీ తెచ్చుకొని అయితే అక్కడ పెట్టేసుకున్నాను. కానీ మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేద్దామని పైన అలా, అంటే వెట్ పైప్స్ ఉన్నాయి, వెట్ పైప్స్తో కింద కొంచెం డస్టీగా ఉంటే అది కూడా కొంచెం తుడిచి వెట్ పైప్స్తో దేవుడి పటాలు, ఇదైతే కృష్ణుడు విగ్రహం ఉంటుంది లోపల, ఉయ్యాల లోపల. ఇదైతే నేను బెంగళూరులో ఫ్యామిలీ పెట్టినప్పుడు ఒకరోజు మా అన్న, వదిన, నేను, మా అమ్మమ్మ, మా హస్బెండ్ మేము 5గురిమి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే మా అన్నయ్య కొనిచ్చాడు ఇది కృష్ణుడిది. ఉయ్యాల్లో కృష్ణుడు ఉంటాడు, ఏం కావాలి తీసుకోమని అంటే నాకు ఇదే కావాలని తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది. మనీ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ అన్నీ దగ్గరగా ఉంటాయి అంటారు కదా, బెల్లం ఉంటేనే ఈగలు ముసురుతాయని. అది 100 కాదు 200% కరెక్ట్. మనం బాగున్నాము, మనం వెల్ సెటిల్డ్, ఏ ప్రాబ్లమ్స్ లేవంటే అన్న తమ్ముళ్ళు, బంధాలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు అందరు దగ్గరగా, ఎంత దగ్గరగా అంటే బెల్లంకి ఈగలు ఎంత దగ్గరగా ఉంటాయో అంత దగ్గరగా ఉంటారు. ఒకవేళ మనం ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నాము అని తెలిస్తే చాలు, ఎంత దూరంలో ఉంటాయంటే కాకరకాయ అంత చేదుగా అనిపిస్తాం మనం. ఎందుకంటే ఏమో మనం ఏదో అడుగుతాం అనుకుంటారో ఇంకేమో తెలియదు, కానీ దేవుడు మాత్రమే బాధ అయినా, కష్టమైనా, సంతోషమైనా మన దగ్గరగా ఉండేది దేవుడు మాత్రమే. మనం పడే బాధలు పడుతూ ఉన్నా కూడా మనల్ని ఎవ్వరు లెక్క కూడా చేయరు. అంటే లెక్క చేయరు అంటే మనం వాళ్ళతో ఏదో
వాళ్ళు తింటుంది మనం పెట్టమని ఎప్పుడూ అడగము. కానీ ఒకటేందంటే వాల్యూ ఇవ్వాలి. ఉన్నోడైనా లేనోడైనా తినేది అన్నమే. కాబట్టి నీ దగ్గర ఉండేది నా దగ్గర ఉండేది కూడా బ్లడ్డే. డబ్బు డబ్బు అని డబ్బు వెనక పరిగెత్తి మనుషుల్ని దూరం చేసుకొని ఒకానొక టైంలో డబ్బు నీడ్ అవ్వదు. మనుషులు నీడ్ అవుతారు. అప్పుడు డబ్బుతో ఏం చేయలేవు నువ్వు. డబ్బుతో ఏదైనా చేయగలను అనుకునే అహంకారులకు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ఒకసారి మనం మరణించిన తర్వాత నీ డబ్బు నిన్ను మొయ్యలేదు తెలుసా? నలుగురు మనుషులే మొయ్యాలి. ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చినా సరే మొయ్యాల్సింది ఆ మనుషులే కదా, డబ్బులైతే మొయ్యవు కదా. వెళ్ళేటప్పుడు డబ్బులు చల్లుతారు కదా, ఎందుకు చల్లుతారు? పోయేటప్పుడు రూపాయి కూడా తీసుకొని పోలేవని నిదర్శనంగా చల్లుతారు. అంటే నువ్వు ఉన్నోడివి లేనోడివి అని. సరే, ఈ టాపిక్ అంతా నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకునే నెక్స్ట్ వీడియోలో అయితే. ఇదైతే బర్త్డే వ్లాగ్ కదా, కొంచెం బర్త్డే గురించి ఇలా పొంగల్ అయితే పెట్టేసుకొని. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నా లైఫ్లో నేను డబ్బున్న రోజు చూశాను, డబ్బు లేని రోజు చూస్తున్నాను. కానీ మారింది ఏంటంటే మనుషులే మారింది. నా లైఫ్లో ఏ చేంజెస్ మారింది ఏంటంటే మనుషులే. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు ఇలానే ఉన్నాను నేను, డబ్బు లేనప్పుడు ఇలానే ఉంటాను. దేవుడికి డబ్బు ఉన్నప్పుడు ఇలానే పూజలు చేసుకున్నాను, ఇప్పుడు ఇలానే. ఎక్కువ తక్కువ ఏది దేవుడి దగ్గర నేను చూపించను. ఇలా దేవుడికి ముందు రోజు అన్నీ తీసుకొచ్చుకొని దేవుడి టాపిక్లో ఈ చావు టాపిక్ దాకా తీసుకొచ్చారంటే అది మనుషులే. ఎందుకంటే నా మనసు అలా విరిగిపోయింది మనుషుల మీద. ఇలా దేవుడికి పూజ చేసుకుంటే దేవుడు, నేను, నా పిల్లలు, నాకు ఇంకెవ్వరు లేరు. కేవలం నా పిల్లల కోసమే నేను బతుకుతున్నాను. అది అంటారు కదా, బంధువులు రా బంధువులు అని. అది కరెక్ట్, 100%, 200% కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర బెల్లం ఉంటేనే ఈగలు ముసురుతాయి. ఎగ్జాంపుల్ ఇదే, బెస్ట్ ఎగ్జాంపుల్. మన పెద్దవాళ్ళు ప్రతిదీ అనుభవించిన తర్వాతే ఈ సామెతలు కనిపెట్టారేమో అని నాకు అనిపించింది. నేనైతే పొంగల్ పెట్టేలోపు పిల్లలకి ఆకలేసి తని ముందే ఇడ్లీ చట్నీ చేసి కొంచెం వాళ్ళకైతే తినిపించాను. అప్పుడు మధ్యలో వచ్చి పొంగలి కలిపెడుతున్నారు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. ఇంకెవరన్నా ఫ్యామిలీ చిన్నపిల్లలు అప్పుడు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాల్సిన వాళ్ళే దూరం పెట్టారు. ఏమోలే, వాళ్ళ గురించి మాట్లాడుకొని కూడా టైం వేస్టే. ఎందుకంటే రేపు నా బిడ్డలే నాకు ఆస్తి. నా దగ్గర నుంచి ఇల్లు లాక్కోవచ్చు, పొలం లాక్కోవచ్చు, నా హస్బెండ్ని లాక్కోవచ్చు. కానీ నా దగ్గర నుంచి నా బిడ్డని లాక్కోలేరు, నా దేవుణ్ణి లాక్కోలేరు. వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం నాకేమీ ప్రాబ్లం రాదు. అలాగే దేవుడికైతే నేను పొంగలు ఉడుకుతూ ఉంది. అంతలోపు దీపాలు వెలిగించుకొని కడ్డీలు అయితే వెలిగించుకున్నాము. ఎందుకంటే దేవుడికి మనకి కనెక్షన్ ఎక్కడుండిద్ది అంటే పొగ. ఆ పొగ రూపంలోనే దేవుడు మన దగ్గరికి రాగలుగుతాడు. మనం దేవుణ్ణి కనెక్ట్ అవ్వగలుగుతామని నేను పర్సనల్గా నమ్ముతాను. ఎందుకంటే దీపం వెలిగించినా నాకు అంత అనిపించదు. పొగ వెయ్యంగా అదే సాంబ్రాణి వెలిగించిన ఏదే వెలిగించినా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి. నేనైతే దీపం వెలిగించుకొని కడ్డీలు అయితే వెలిగించుకొని దేవుడికైతే చూయించి తర్వాత వెళ్ళి పొంగలి ఉడికిందో లేదో అని చూద్దామని కూర్చొని దీపారాజన అయితే చేస్తున్నాను. దేవుడు తప్ప మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఏదో జన్మలో పాపం, ఈ జన్మలో ఏదైనా అనుభవిస్తున్నాము అంటే గత జన్మల పాపమై ఉంటుంది. నేను ఈ జన్మలో పూర్వజన్మ పాపాలను అనుభవిస్తున్నానే తప్ప ఇంకోటి ఏమీ లేదు. నా దగ్గర నుంచి ఇల్లు లాక్కోగలుగుతారేమో, పొలం లాక్కోగలుగుతారేమో, నా ఆస్తి, నా బిడ్డలిద్దరిని లాక్కునే హక్కు ఎవ్వరికీ లేదు. ఏంటంటారు, నవమాసాలు మోసి కన్నాను కాబట్టి బిడ్డల మీద నాకు 18 సంవత్సరాలు వచ్చిందాక నాకే ఉంటుంది హక్కు. నా బిడ్డల్ని ఎవ్వరి దగ్గరకు తీయలేదు, రాని పిలవలేదు. ఈ రూమ్లో ఉన్న ఆ రూమ్లోకి రాని కూడా పిలవలేదు. అయినా నా బిడ్డల్ని ఏ లోటు లేకుండా చాక్కోగలిగాను. ఎందుకంటే నా బిడ్డలే నా ఆస్తి కాబట్టి. పొలం, ఇల్లు, నా భర్త వీటినన్నిటినీ లాక్కోగలిగేస్తారు, కానీ నా బిడ్డల్ని నా నుంచి వేరు చేయలేరు ఎవరైనా సరే. అందుకని నా బిడ్డల్ని జాగ్రత్తగా సాక్కున్నాను. పొంగలైతే రెడీ అయ్యింది. కందిపప్పు కడిగేసి మర్చిపోయాను. ఈరోజు కందిపప్పు స్టార్టింగ్లో పెట్టడం మర్చిపోయాను. అందుకని
ఇప్పుడైతే కడిగి పెట్టాను. కందిపప్పు ఎప్పుడైనా 3-4 టైమ్స్ కడుక్కోవాలి. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 3-4 టైమ్స్ కడగాలి. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. కడిగి అంతలోపు పొంగల్ అయితే రెడీ అయ్యింది. తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. పొంగలి పప్పు ఉడికేలోపు రెడీ అయ్యేసి పిల్లల్ని రెడీ చేశాను కదా, వాళ్ళని తీసుకొని ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. అదిగో అదైతే రెడీ అయింది కదా, ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను కదా, అంతలోపు వెళ్ళి రెడీ చేసి అయితే వచ్చాను. ఇందాక నైటీస్ నేను ఉన్నాను కదా తీసేసి రెడీ అయితే వచ్చాను. చీర అయితే కట్టుకోలేదు, చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని చీర కట్టుకొని ఇద్దరిని మేనేజ్ చేసుకోలేనని డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే నేను అజియోలో తీసుకున్నాను. అమ్మో కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నాను. కొంచెం లూజ్ డ్రెస్ అయితే ఫ్రీగా ఉండిద్దని అప్పటి నుంచి వేసుకోలేదు. ఈ రోజు కోసం తీసుకున్నానేమో అనిపించింది. మేము ముగ్గురం అయితే రెడీ అయ్యాము. ఫోటో అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము, మెమరీగా ఉంటుంది అని. తర్వాత వాళ్ళ నాన్న టయానికి వచ్చి గుడికి అయితే తీసుకొని వెళ్ళాడు. గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాము. ఈమె వచ్చేసి మా కులదేవత గంగమ్మ తల్లి. తిరునాళ్ళు అయ్యింది 7వ తారీఖు 15వ తారీఖు రియాష్ బర్త్డే. ఆ రోజు వెళ్ళేసి మేము టెంకాయ కొట్టుకొని, తిరునాళ్ళ అంటే 5 రోజు కొలుపులు అయితే జరిగాయి. అందుకే ఎక్కడెక్కడ ఉన్నాయి కొంచెం సైడ్ జరుపుకొని టెంకాయ అయితే కొట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. అమ్ములు అప్పుడు కూడా ఇలానే చేశాను. ఫస్ట్ బర్త్డే అప్పుడు పొంగల్ పెట్టుకొని టెంకాయలు కొట్టుకున్నాము. ఈవినింగ్ అయితే అమ్ములకి బర్త్డే గ్రాండ్గా చేస్తాము అని తెలుసు కాబట్టి వీడియో అయితే తీసుకోలేదు. ఈవినింగ్ ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫొటోస్ తీయించాము. కానీ రియాన్ష్కి నాకు తెలుసు చెయ్యము అని ఫిక్స్ అయ్యాను కాబట్టి మార్నింగ్ అయినా ఒక వీడియో తీసుకున్నాము, రియాన్ష్కి గుర్తుగా ఉండిద్ది అని చెప్పి వీడియో అయితే ప్రతి క్లిప్ నేను యాడ్ చేశాను. కానీ ఈవినింగ్ కూడా కేక్ తీసుకొని వచ్చి అందరిని పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకున్నాము. గ్రాండ్గానే జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఇదంతా దైవ నిర్ణయము. మాల్కొండ స్వామి, వెంకటేశ్వర స్వామి, పోలరమ్మ, అంకమ్మ, దేవర, గంగమ్మ, పోతురాజు, సాయిబాబా, శివయ్య, నాగరపమ్మ దయ.